వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మానవుడికి తెలియని ఎన్నో రహస్యాలు ఈ సృష్టిలో దాగున్నాయి. మనకు తెలియనంత మాత్రాన నిజం అబద్ధం అవుతుందా? మన భారతదేశంలో ఎన్నో మిస్టరీలున్నాయి. అందులో ఒకటి అనంత పద్మనాభ స్వామి గుడిలోని నిధి నిక్షేపాలు. ఆ గుడి 6వ ద్వారం తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని చెబుతున్నారు. దీని వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి గురించి ఒక వీడియో చేయమని ఒక మిత్రుడు తరచుగా నాకు రిక్వెస్ట్ పెడుతున్నాడు. క్లుప్తమైన సమాచారం సేకరించి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన శిల్ప సంపదకు ఆశ్చర్యవందించే స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులై భక్తులు ఆలయ దర్శనానికి తండోపతండాలుగా వచ్చేవారు. అకస్మాత్తుగా అక్కడి నేలమానిగల్లో బయటపడ్డ అనంత సంపదకు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఎన్నో రోజులు వార్తల్లో అదే ముఖ్యాంశమై నిలిచింది. ఆలయ నేలమానిగల్లో బయటపడ్డ బంగారు ఆభరణాలు, వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు, వింత వస్తువులు అందరినీ అబ్బురపరిచాయి. ఆలయ చివరి నేలమాలిగ ద్వారాన్ని మాత్రం తెరవడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. వాటిని తెరిచే ప్రయత్నం చేసిన అధికారులు మరణించడం వల్ల ఆ ద్వారం తెరవలేకపోవడం జరుగుతోంది. చివరికి సుప్రీంకోర్టు ఆ ద్వారం తెరవకూడదనే ఆదేశాన్నిచ్చింది. ఇప్పటికీ ఆ 6వ నేలమాలిగ ద్వారం రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు. 6వ నేలమాలిగ ద్వారం ఉత్కృష్టమైన నాగపశంతో సిద్ధ సాధువులు మంత్రోక్తంగా బంధించినట్టు తెలుస్తోంది. ఆ ద్వారానికి ఎటువంటి చీలుకు గాని మేకులు గాని లేవు. అది 16వ శతాబ్దంలో మార్తాండ వర్మ నిర్మింపజేసిన కట్టడం. ఎంతో మంది వేద పండితులు, తాంత్రికులు నాగపాశాన్ని నిలువరించే గరుడ మంత్రాన్ని పఠించి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. మానవ మంత్రుల శక్తి కందని ఏదో యోగ శక్తి ఆ సంపదను ఇప్పటికీ కాపాడుతోంది. అసలు నాగబంధం అంటే ఏమిటి? నాగబంధం వేస్తే నిధులున్న ద్వారాలను తెరవడం సాధ్యం కాదా? వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న 6 నేలమానిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదన్న విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం ఇది. ఆనల తేజులు, దీర్ఘదేహులు నైనయట్టి, తనుజులన్ వినుత, సత్వుల గొరె, గద్రువ వేపురం వేడ్కతో. కశ్యపునికి 2 భార్యలు, కద్రువ, వినత. ఇది కృతాయుగంలోని విషయం. పుత్ర కామేష్ట యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు 500 ఏళ్ల పాటు నేతి కుండలలో గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనుంజయ, కాళియ ఇత్యాది నాగులు వెలువడ్డారు. తల్లి తొందరపాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో 500 ఏళ్లకు గరుడు జన్మించారని భారతంలోని ఆదిపర్వం 2వ శ్వాసంలో పేర్కొన్నారు. హారంగా పడకగా ఆదిశేషుడు భూభారాన్ని వహించగా వాసుకి పాలసముద్ర మదనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి జయమేజయుడు నిర్వహించిన సర్పయాగానికి హేతువులైనారు. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనారు. తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం పిల్లల మధ్య విరోధానికి ఎలా దారితీస్తుందో నాగులు గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. తన ఆజ్ఞను మీరనందుకు ఆదాం, ఈవులను దేవుడు ఈడెన్ను తోట నుంచి బహిష్కరించి వారిని అందుకు పురికొలిపిన సాతాను సర్పాన్ని నీవు నీ పొట్టపై పాకుతూ మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులవుదురుగాక. నీవు వారి కాలిపై కాటు వేస్తావు, వారు నీ తలపై గాయపరుస్తారని ఆజ్ఞాపించారు. ప్రాచీన కాలం నుంచి సర్పం సప్త విషయాలకు ప్రతీకగా ఉంది. దేవునిగా తన తోకను తానే మింగుతుంది. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు. తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు కేకులే ఈ చిహ్నాన్ని కలగని బెంజిన్ అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో
మరో ముందడుగైందని చెబుతారు. పునరుజ్జీవనానికి, పునర్యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియన్ దేవునికి ప్రీతిపాత్రమై సర్పం వైద్య రంగానికి చిహ్నమైంది. సర్పం గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం. జ్ఞానానికి, సైతానుకు కూడా సర్పాలే గుర్తు. తొలి మానవుల పతనం ఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కార్నటైన్లకు, మధ్యధర ప్రాంతం వారికి, ఉగ్రైట్లు, సుమేరియన్లకు సర్పాలు మంట పుట్టించేవి. నాహస్, పెటెన్, బెటెన్ నాగులుగా సుపరిచితమే. గిల్గామెష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామెష్ సాధించుకు వచ్చిన మృత సంజీవని లతను అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పనిసరి చేస్తుంది. ఉదంకుని దగ్గర కుండలాలు అపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణభూతమవుతాడు. జ్ఞానఫలాన్ని ఈవ్, ఆదంలు తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈజిప్షియన్లకు కూడా నాగదేవతలున్నారు. యూరియస్ సర్పం రక్షణకు, ఏపెప్ కీడుకు, ఏనేప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్లు ఎక్కువ. నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండుగ. ఓహియో దేశంలో ప్రసిద్ధికెక్కిన మహాసర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైంది. దీని పొడవు 1/2 కిలోమీటరు ఉంటుంది. మహారాజా యోగంజు పీటర్ దేవత సర్పరూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని, అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. మార్క్ యాంటోనీ క్లియోపాత్రను ముద్దుగా ద సర్పెంట్ ఆఫ్ ఓల్డ్ నైల్, నైలు నది సర్పంగా పిలిచేవారట. క్లియోపాత్ర మరణించేటప్పుడు ఏస్పు సర్పాలను పెదాలకు, హృదయంపై కాటు వేయించుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించారు. మొదలైన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు. సర్పబంధ కవిత్వం మనకు తెలుసు. సర్పజాతులు ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు. ఇంద్రధనస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కళలోకి రావడం శృంగారానికి, కామెచ్చకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సంవత్సరానికి 1,00,000 మందిని మృతుల్ని చేసే విషజాతి సర్పాలు 600 ఉంటే మొత్తం 3,000 రకాల పాములు ఉన్నాయని ఒక అంచనా. అర్జునుడు నాగకన్య ఒలుచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగుకోర్ రాజవంశీకులు తాము బ్రాహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే. అందుకే భగవానుడు ఇలా వాక్రునిచ్చాడు: సర్పానామస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగానాం. కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసిన వారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. నాగబంధం అన్నది మొత్తం నిధి నిక్షేపాలకు వర్తిస్తుంది. కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు. నేల మాలిగలోని 5 గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. సంపద వెలుగు చూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది. మరొక సభ్యునికి కాలు విరిగింది. 5 గదులను తెరిచిన తరువాత 6వ గదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే ఆ గది తలుపులపై నాగుపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు. ఈలోగా సుప్రీంకోర్టు 5గురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు 6వ గది విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు పరాకాష్ఠగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందర్ రాజన్ కూడా కన్నుమూశారు. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదని స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం. అపార నిధి నిక్షేపాలు 5 గదుల్లో ఉండగా కేవలం 6వ గదికి మాత్రమే నాగబంధం వేశారని అనుకోవడం వట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పుకొచ్చారు. నాగబంధం ఒకసారి వేస్తే అది 1000 సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది. 5 తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే
అవి నిధి నిక్షేపాలను కాపాడుతుంటాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉంది. ఇది మొత్తం నిధి నిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ కేవలం 6వ గదికి మాత్రమే పరిమితమైనది కాదు. అందుకే నిధి నిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది. అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరి 6వ గది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని కేరళలోని తాంత్రికుడిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆ గది తెరవకపోవడమే మంచిదని ఆయన సమాధానమిచ్చారు. ఇంతకు ఈ దేవాలయ నేలమాణికలోకి 1,00,000 కోట్ల రూపాయల సంపద ఎలా వచ్చింది? 14-15 శతాబ్దాల కాలంలో యూరోపియన్ దేశాలు మన దేశంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు మలబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చి చేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగర రాజులు, చేర రాజులు, పుర ప్రముఖులు, సాధారణ ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా పద్మనాభునికి కానుకలు సమర్పించి ఉండవచ్చని, తరువాతి కాలంలో డచ్ వారి నుంచి, బ్రిటిష్ వారి నుంచి, పొరుగు రాజైన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పి పొంచి ఉండడంతో 18వ శతాబ్దంలో ఈ గుడిని పునర్నిర్మించారని, సంపదనంతా నీలమాణిగలలో భద్రపరిచారని, అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని అని చరిత్ర చెబుతోంది. ఇది నాగబంధం గురించి, అనంత పద్మనాభ స్వామి నిధి నిక్షేపాల గురించి సంబంధించిన వివరాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.